ప్రతి సంవత్సరం దసరా పండుగ ముగిసిన మరుసటి రోజు తెలంగాణలో అలైబలై కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా అలైబలై కార్యక్రమం ఫుల్ జోష్గా జరిగింది. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే సుజనా చౌదరి, సిపిఐ నేత నారాయణ, ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు, బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్, సినీ నటులు నాగార్జున, బ్రహ్మానందం, ఏపీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా అలైబలై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బండారు దత్తాత్రేయను అభినందించారు. మనందరం సోదరులం, మనందరం బంధువులం, ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలనే సందేశం ఈ యొక్క పండుగ యొక్క ఈ ఉత్సవం యొక్క పరమ ఉద్దేశం. ఇవాళ దేశంలో కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జాతి పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది అక్కడెక్కడో ఏదో నేపాల్లో జరిగింది, ఇంకేదో జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. ఇండియాలో అలాంటి అవకాశం లేదు. అది ఎవరన్నా ఆశలు పెట్టుకుంటే వాళ్ళు నిరాశ పాలవుతారని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ దేశంలో వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. अलग भाषा अलग वेश फिर भी अपना एक देश, వివిధతా మే ఏకత, భారత్ కా విశేషత అనే సిద్ధాంతానికి కట్టుబడి జనం తాత్కాలికంగా ఏదైనా చిన్న చిన్న విభేదాలు వచ్చినా వాటిని పరిష్కరించుకొని అందరం కూడా భారతీయులు అనే భావంతో ముందుకు వెళ్తుంటారు. Much like here in Telangana, Durga Puja in my home state transcends religious practice to become a vibrant expression of social unity and cultural heritage. I wish to commend Sri Bandaru Dattatreya ji for his visionary role in conceiving and nurturing this Alai-Balai initiative over the years. I also extend my sincere appreciation to his daughter Srimati Vijayalakshmi for carrying forward this treasured tradition with equal dedication. As we come together to celebrate this festival, I wish each one of you abundant happiness, robust health and enduring prosperity. Dhanyavad, Jai Hind, Jai Bharat, Jai Telangana. దసరా పండగ తెలుగు వారికి, తెలంగాణ వారికి గొప్ప పండగ. చెడు మీద దుష్టుణ్ణి విజయించినటువంటి సందర్భం జరుపుకునే దత్తాత్రేయ గారు జరిపేటటువంటి దసరా పండగ తర్వాత జరిపేటటువంటి అలైబలై కార్యక్రమం తెలంగాణ ప్రజల మెజారిటీ ప్రజల గుండెల్లో ఉంది. దత్తన్నను చూస్తే రాజకీయ పార్టీలన్నీ మర్చిపోతాం. దత్తన్న నాకు 77 నుంచి పరిచయం. నిజామాబాద్ కి శాఖ నిర్వహించడానికి వచ్చేవారు. అప్పటి నుంచి వారు నేను అనుసరిస్తా ఉన్నాను. అందరి వాడు, అన్ని పార్టీల వారు. ఆయన ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహించినా మిగతా పార్టీలన్నీ కూడా సొంతం చేసుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి దత్తాత్రేయ గారు. ఇవాళ వారు నాకు సత్కరించిన తర్వాత వారితో అలైబలై తీసుకున్నప్పుడు నాకున్న పెద్దన్న ఆశీర్వాదం దొరికినట్టుగా ఉంది తప్ప వేరొకటి కాదు. ఇది మహోన్నతమైన కార్యక్రమం. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకి, కుల మతాలకు అతీతంగా అందరినీ కలిపే ఒక వేదిక. కొన్నేళ్ల నుంచి ఈ వేదిక నడుస్తా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ వేదిక నడవాలి. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు దత్తాత్రేయ గారు గత 20 సంవత్సరాలుగా మరి అలైబలై అనేటటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మరి ఒక వేదిక ఉండాలి. పండగ అంటేనే 10 మంది కలవడం, పండగ అంటేనే 10 మందితోని ఆనందాన్ని పంచుకోవడం. కాబట్టి ఇటువంటి ఒక వేదిక ఉండాలి, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఉండాలని వారు చేసినటువంటి ప్రయత్నం మరి 20 సంవత్సరాలు అవుతోంది. నాకు చాలా సంతోషంగా ఉంది. మా సోదరి బండారు విజయలక్ష్మి గారు కూడా మరి వారి వారసత్వాన్ని పునిపుచ్చుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నందుకు విజయలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారు సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మాకు దత్తన్న అంటే బీజేపీ నాయకుడు గానో ఒక గవర్నర్ గానో మాకెవరికి తెలియదు. మాకు దత్తన్న అంటే పక్కా తెలంగాణ వాసిగా 10 మందిని కలుపుకపోయే తెలంగాణ తత్వం ఉన్నటువంటి నేతగా మాకు తెలుసు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాజకీయ పార్టీల ఎజెండా తోటి ఎవరికి దారి వారే యమునా తీరే అని ఒక్కొక్క నినాదంతో పోయే సందర్భంలో తెలంగాణ ఒక నినాదం
ఐక్యంగా తెలంగాణ సాధనకు అందరూ కలిసి ఉండాలని, దాంతో పాటుగా తెలంగాణ వంటకాలు కావచ్చు, సాంప్రదాయం కావచ్చు, సంస్కృతి కావచ్చు, ఆచారాలు కావచ్చు, మన భాష కావచ్చు, తెలంగాణ యొక్క విధి విధానాలు మొత్తంగా భవిష్యత్తుకు ఉండాలి, మార్గదర్శకత్వంగా వచ్చి యువతరానికి చెప్పి ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిరంతరంగా ప్రతి దసరా మరణ నిర్వహించేటువంటి ఒక ఆనవాయితీగా మరి దత్తాత్రేయ గారు తీసుకున్నారు. ఈసారి విజయలక్ష్మి గారి నాయకత్వంలో అందరూ కూడా రాజకీయాలకు ఇక్కడ గమ్మత్ ఏంటంటే బయటికి వెళ్తే సభలోనో లేదా అంశాల మీదో కత్తులు తీసుకున్నట్టుగా కొట్లాడుకునే వాళ్ళు కూడా ఇక్కడికి రాగానే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ సాంప్రదాయం, తెలంగాణ యొక్క గౌరవ మర్యాద భవిష్యత్ తరానికి ఇవ్వాల్సినటువంటి ఆలోచనకు అనుగుణంగా అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి ఒక గొప్ప సాంప్రదాయాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమమే అలాయ్ బలాయ్. ప్రతిరోజు టీవీలలో, పేపర్లలో, అనేక కార్యక్రమాల్లో ఒకరినొకరు విమర్శించుకుంటున్నప్పటికీ, ఒకరినొకరు విభేదించుకున్నప్పటికీ, ఒకరినొకరు అనేక రకాలుగా మరి ఛాలెంజ్లు విసురుకుంటున్నప్పటికీ కూడా మరి అందరినీ కూడా వాటన్నిటినీ మర్చిపోయి ఒక వేదిక మీద కలిసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశము బండారు దత్తాత్రేయ గారి ఎలై బలై కార్యక్రమం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంతకు ముందే పెద్దలు దత్తాత్రేయ గారు చెప్పారు, తెలంగాణ ఉద్యమ సమయంలో మరి అనేక రకాల ఘర్షణలు జరుగుతుండేటి, అనేక రకాల ఆరోపణలు ప్రతి ఆరోపణలు చేసుకున్న వాళ్ళం. కానీ ఆ సమయంలో కూడా అందరినీ ఒకే వేదిక మీదకి, అది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, అందరిని కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఉద్యమ స్ఫూర్తిని, ఇది ఒక రెండు రాష్ట్రాలు పరిపాలన సౌలభ్యం కోసం విడిపోతున్నామే తప్ప తెలుగు వాళ్ళుగా మనము ఆంధ్ర తెలంగాణ అనేటువంటి భావన, విభేదాలు ఉండకూడదనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు ప్రారంభించారు. ఇది ఈ రోజు వరకు కూడా ఇంకా కొనసాగుతా ఉంది.